ముస్లింలకి బహుభార్యత్వం షరియా చట్టం ప్రకారం ఉంది. మన దేశంలో అది అమలవుతున్నది కూడా. బహుభార్యత్వం నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు. అయితే షరియా చట్టం ప్రకారమే వివాహం చేసుకునేటప్పుడైనా విడాకులు త్రిపుల్ తలాక్ అయినా కొన్ని పద్ధతులున్నాయి. త్రిపుల్ తలాక్ అన్నటువంటిది పూర్తిగా నిషేధించబడాల. విధానము నిషేధించబడింది. ఎలాంటి విధానం? మతపరమైన విధానాన్ని ఆచరిస్తే అభ్యంతరం లేదు. మతపరమైన విధానం కాకుండా మతపరమైన విధానం ప్రకారం ఈ నెలలో ఈ రోజు ఏ టైంకైతే తలాక్ చెప్పాడో అది పెద్దల సమక్షంలో చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు దానికి కారణం చెప్పాలి. ఆ కారణాన్ని ఈ అమ్మాయి సరి చేసుకోవాలి. ఆ తర్వాతను కూడా నెక్స్ట్ మంత్ కూడా అతను అమ్మాయి ప్రవర్తన పట్ల మార్పు రాబోతే రెండోసారి మళ్ళీ సేమ్ టైం చెప్పాలి. ఈలోపు అమ్మాయికి పీరియడ్స్ వచ్చినా, గర్భిణి అయినా మళ్ళీ ఆపేయాలి ఆ ప్రక్రియ. మళ్ళీ అదంతా పూర్తయిపోయి బిడ్డ అయిపోయిన తర్వాత బిడ్డ పెద్దోళ్ళు అవుతున్నప్పుడు మాత్రమే చెప్పాలి. అలాగే పీరియడ్స్ అయితే గనక అది అయిన తర్వాతనే చెప్పాలి. అప్పుడు ఓ మంత్ మళ్ళీ అట్లా అయ్యి ఇంకోటి మళ్ళీ అప్పుడు పీరియడ్స్ వస్తే మళ్ళీ అట్లాగే ఉంటుంది. ఇది ఒక చైన్. కానీ ఇలా పాటించకుండా ఫోన్ చేస్తే త్రిపుల్ తలాక్ చెప్పేసినటువంటి వాటినే మోడీ సర్కార్ ఆపింది. అట్లాగే పెళ్ళిళ్ళలో కూడా వివాహం చేసుకోవాలంటే మొదటి భార్యని పోషించగలిగి, మొదటి భార్యకు పుట్టిన బిడ్డని పోషించగలిగి, ఆ భార్య అనుమతితో రెండో వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఇది వాళ్ళకు ఉన్నటువంటి సంప్రదాయం. మూడో వాళ్ళైనా, నాలుగో వాళ్ళైనా అదే. తాజాగా ఇదే విషయం మీద ముస్లిం వ్యక్తి రెండో పెళ్లి చేసుకోవడం మొదటి భార్య అనుమతి తప్పనిసరి. కుటుంబ చట్టాలు మరియు వివాహ నిబంధనల విషయంలో కేరళ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు ఇది. ఓ ముస్లిం వ్యక్తి రెండో వివాహం చేసుకోవాలనుకుంటే దానికి మొదటి భార్య యొక్క అనుమతి ఖచ్చితంగా ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది. కేరళ హైకోర్టు వెలువరించిన ఈ సంచలన తీర్పు ఇప్పుడు చర్చకి తావిస్తోంది.